ఇప్పుడు సిపిఐ నుంచి సిపిఎం నుంచి వాడ గంగరాజు గారు జిల్లా కార్యదర్శి గారు వారు మాట్లాడతారు. అధ్యక్షులు భాస్కర్ గారు, ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు గారు షర్మిల గారికి, హాజరైన నగరి నియోజకవర్గ ప్రజానీకానికి ముందుగా సిపిఎం జిల్లా కమిటీ నుంచి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ప్రజలారా, ఈరోజు నిజమైన దేశభక్తులకి దేశద్రోహులకి మధ్య జరుగుతున్న యుద్ధం, ఈ యుద్ధంలో మతోన్మాదులారా కబడ్డారని చెప్పి హెచ్చరిక చేయడానికి ఇండియా కూటమి బలంగా దేశవ్యాప్తంగా మొత్తం ఈ ప్రచారంలో భాగస్వాములు అవుతున్నాం. దేశ స్వాతంత్రంలో పోరాటం చేసింది కాంగ్రెస్ కమ్యూనిస్టులు తప్ప ఈ దేశంలో వేరే పార్టీలు లేవు. ఈరోజు పాలకులు, దేశంలో ఉన్న పాలకులు దేశ ద్రోహులుగా బ్రిటిష్ వాళ్ళ బూట్లకి వాళ్ళకి అనుకూలంగా వివరించిన వాళ్ళు ఈరోజు పరిపాలన చేస్తున్నారు. అలాంటి వాళ్ళని దేశం నుంచి తరిమి కొట్టడానికి, అదేవిధంగా మన రాష్ట్రంలో మన రాష్ట్రానికి సంజీవి లాంటి మన ప్రత్యేక హోదా విషయంలో షర్మిల గారు బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి రాష్ట్రంలో ప్రత్యేక నినాదంతో మొత్తం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మన ప్రత్యేక హోదా సాధించాలని చెప్పి రోజు ఈ ప్రచారం చేస్తున్నాం. ఈ ప్రాంతంలో, ఈ నగరి నియోజకవర్గంలో వేలాది మంది చేనేత కార్మికులు ఉన్నారు, ట్రాన్స్పోర్ట్ కార్మికులు ఉన్నారు. వాళ్ళ సమస్యల మీద స్వయంగా ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మేము అక్కడ విద్యుత్తుని ఉచితంగా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కానీ హామీ ఇప్పటి వరకు అమలు కాకపోగా ఈరోజు వాళ్ళ మీద విద్యుత్ భారం మీద పడి ఈరోజు వాళ్ళందరూ కూడా ఉపాధి కోల్పోయే పరిస్థితి ఉంది. ఆ సమస్యల మీద షర్మిల గారు మొన్న నగరి పర్యటన సందర్భంగా ప్రత్యేకంగా చెప్పారు. చేనేత కార్మికులు, ఇక్కడ పౌర్లూమ్ కార్మికులకి మేము విద్యుత్తుని ఉచితంగా ఇస్తాం, పక్కన ఉన్న తమిళనాడు రాష్ట్రంలో ఇస్తున్నారు. అదే పద్ధతిలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా అమలు చేస్తామని చెప్పి స్పష్టంగా చెప్పారు. అందువల్లే ఈరోజు సిపిఎం, సిపిఐ, ఇతర పార్టీలన్నీ కూడా దేశం కోసం, మరో స్వాతంత్ర పోరాటం కోసం, దేశాన్ని కాపాడుకోవడానికి ఈ రాష్ట్రంలో ఇక్కడ అరాచక పాలన పోవాలని ఆ ఎన్డీఏని బలపరుస్తున్న అభ్యర్థులు కూడా ఓడించడానికి మొత్తం ఇండియా కూటమి అభ్యర్థులుగా ఇక్కడ నగరి నియోజకవర్గంలో రాకేష్ రెడ్డి గారు కాంగ్రెస్ అభ్యర్థి నుంచి పోటీ చేస్తున్నారు. మన రాకేష్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీతో నగరి నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా, కార్మికులందరూ కూడా సహకరించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి దానికి సిపిఎం అన్ని రకాలుగా సహాయ సహకారం అందిస్తుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.